అదానీని అప్పగించాలని అమెరికా కోరే ఛాన్స్ ఉంది అని చెప్పి. ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, నాతో సహా భారత పౌరసత్వం గల వ్యక్తిని, భారతీయుడిని అమెరికా అరెస్ట్ చేయగలుగుతుందా అని చెప్పి చట్టం ఏం చెప్తాం? అంటే మొదటి పాయింట్ ఏంటంటే, భారతదేశ పౌరసత్వం ఉన్న వ్యక్తి పైన మరి అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ అయింది? ఇప్పుడు ఆయన ఇండియన్ సిటిజన్ కదా, ఆయనే కాదు, ఇప్పుడు 8 మంది మీద కేసులు ఉన్నాయి. అంటే సాగర్ అదానీ, వినీత్ జైన్, ఇలా 8 మంది పైన. ఇందులో దాదాపు ఒక్కరు మినహా అందరూ భారత పౌరులే అనుకుంటాను. సో గౌతమ్ అదానీ అయితే భారత పౌరుడు. మన భారత పౌరుని పైన అరెస్ట్ వారెంట్ విడుదలైంది కదా, కేసు కూడా నమోదైంది కదా. అంటే అమెరికాలో ఫారిన్ కరప్షన్ ప్రివెన్షన్ యాక్ట్, ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని ఓ చట్టం ఉంది. ఇది 1970s వచ్చిన చట్టం. ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద విదేశాల్లో ఎక్కడైనా అవినీతికి ఒక కంపెనీ పాల్పడినప్పుడు ఆ కంపెనీకి అమెరికన్ మార్కెట్స్తో కానీ, అమెరికన్ బ్యాంకులతో కానీ, అమెరికన్ ఇన్వెస్టర్లతో కానీ సంబంధం ఉన్నప్పుడు అమెరికాలో విచారణ జరుపుతారు.